Namaste viewers, hearty welcome to Baluji English. Today we are going to discuss about the usage of prepositions. Preposition is a vast subject and it is like an ocean, but coming to TET, DSC and competitive exams, there are some methods to prepare these prepositions. So I'm trying to give you a simple methods and techniques to learn these prepositions. So my humble request, మీరు ఫస్ట్ టైం బాలాజీ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ press subscribe button and bell icon to get instant notifications of my upcoming videos. So let's not waste our time, let's go to the topic, prepositions. So already we have discussed in the earlier class what is the definition of prepositions. Actually prepositions, they come after the word in Telugu language. విభక్తులు డు మూవులు లైక్ దట్ అవి మనకు వర్డ్ తర్వాత వస్తాయి, కానీ ఇక్కడ మనకు వర్డ్ ముందు వస్తున్నాయి అన్నమాట ఇంగ్లీష్లో మోస్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్. ఓకే, సో ప్రీ మీన్స్ ఫ్రంట్, పొజిషన్ మీన్స్ ప్లేస్డ్. సో ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ కాల్డ్ ప్రిపోజిషన్స్. So here we have around 8 prepositions we are going to discuss, and remaining prepositions in the coming class we will discuss. So let us see in. In అంటే లోపల, ఇన్ అంటే లోపల. సో ఇక్కడ మనకు యూజెస్ ఉంది. ఇన్ తీసుకుంటే ఇన్ ఆస్ట్రేలియా, ఖండాల గురించి చెప్పేటప్పుడు ఖండాలలో ఉంది అని చెప్పడానికి ఇన్ ఆస్ట్రేలియా. దేశాలలో ఉంది అన్నప్పుడు ఇన్ ఇండియా. రాష్ట్రం గురించి చెప్పినప్పుడు ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఓకే, ఇన్ మహారాష్ట్ర. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్ జిల్లాల గురించి చెప్పేటప్పుడు ఇన్ కడప, ఇన్ కర్నూలు, ఇన్ నెల్లూరు, ఇన్ అనంతపూర్, లైక్ దట్. పెద్ద పట్టణాలు ఇన్ తిరుపతి, ఇన్ హైదరాబాద్, ఇన్ ముంబై, ఇన్ బెంగళూరు. నెలల గురించి చెప్పేటప్పుడు ఇన్ మే, ఐ వాజ్ బోర్న్ ఇన్ మే ఆర్ జూన్, ఓకే. సంవత్సరాల గురించి చెప్పేటప్పుడు in 2020, in 2019, in 2018, okay. And రోజులోని భాగాలు in the morning, in the afternoon, in the evening, okay, in the night, so like that. And talking about dresses గురించి చెప్పిన డ్రెస్ కలర్, he is in white color, he is in white dress, he is in red dress. సో ఈ విధంగా మనకు ఇన్ అనేది డిఫరెంట్ వేజ్లలో యూజ్ చేయడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఖండాల గురించి చెప్పేటప్పుడు కానీ, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నెలలు, సంవత్సరాలు, రోజులోని భాగాలు, డ్రెస్సుల గురించి చెప్పినప్పుడు వాటి లోపల లో అనే మీనింగ్లలో ఇన్ అనేది వాడతాం. ఇంకా కొన్ని వర్డ్స్ మన 10th క్లాస్ సిలబస్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో తీసుకుంటే అక్కడ ఉంటున్నాయి అన్నమాట మనకు. సో ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రావాలి. ఇంట్రెస్టెడ్ ఇన్, ఇన్వాల్వ్డ్ ఇన్, ఫెయిత్ ఇన్ గాడ్, believe in God, lie in bed, skilled in, absorb in, resulted in. సో ఈ విధంగా మనకు ఈ ఇన్ అనేది ఇంట్రెస్టెడ్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ మ్యూజిక్. సో ఆన్, అట్, ఆఫ్, ఇన్ అనే విధంగా మనకు ఆప్షన్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్లో. సో ఇంట్రెస్టెడ్ వచ్చిందంటే మనకి ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ వస్తుంది, అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తీసుకుంటే అట్. అట్ అంటే వద్ద, పలాని స్థలం వద్ద, సమయం తెలుపుటకు. టయాన్ని చెప్పేటప్పుడు మనం అట్ ఉపయోగిస్తాం. అట్ 8 o'clock, ఐ గెట్ అప్ అట్ 5 o'clock, 5 AM, అట్ 5 AM. సో టైం గురించి చెప్పేటప్పుడు అట్ యూజ్ చేస్తాం. వయస్సు గురించి చెప్పేటప్పుడు కూడా ఐ గాట్ జాబ్ అట్ 30 years, ఓకే. అట్, హీ ఈజ్ అట్ 20 years, ఓకే. ఆ విధంగా వయసు గురించి చెప్పేటప్పుడు కూడా అట్ అనేది యూజ్ చేస్తాం. అట్ హోమ్, ప్లేస్ గురించి చెప్పేటప్పుడు కూడా హీ ఈజ్ అట్ హోమ్, హీ ఈజ్ అట్ హోమ్, హీ ఈజ్ అట్ ఆఫీస్, హీ ఈజ్ అట్ అంటే పలాని ప్లేస్ వద్ద అనే మీనింగ్లో మనము అట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక వర్బ్స్ కొన్ని తీసుకుంటే ఇంట్రెస్టెడ్ అట్. సో ఇక్కడ ఇన్ అని చెప్పినాం, ఇక్కడ అట్ అని చెప్పినాం. కొంచెం చూడండి. అస్టోనిష్డ్ అట్, గుడ్ అట్ మ్యాథ్స్, అమేజ్డ్ అట్, wonder at, gaze at, quick at,
laugh at. సో ఈ విధంగా మనకు పర్టికులర్ ప్రిపోజిషన్స్ దే ఫాలో సర్టెన్ వర్బ్స్. సో ఇవి కేర్ఫుల్గా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ తీసుకుంటే ఆన్ అంటే మీద. సో ఈ ఆన్ అనేది డేట్స్కి ముందు యూజ్ చేస్తాం. ఆన్ December 26th ఆర్ ఆన్ 26th December ఈ విధంగా. అదే సెలవు గురించి చెప్పేటప్పుడు హీఈస్ ఆన్ లీవ్, హీఈస్ ఆన్ డ్యూటీ, హీఈస్ ఆన్ డెప్యుటేషన్. సో ఆ విధంగా ఆన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మీడియా గురించి చెప్తే ఐ వాచ్డ్ ద న్యూస్ ఆన్ టీవీ, ఆన్ రేడియో, ఆన్ టెలిఫోన్. ఈ విధంగా మీడియా గురించి చెప్పాలన్నప్పుడు. అదే వీక్ డేస్ గురించి చెప్పేటప్పుడు ఆన్ మండే, ఐ వాజ్ ఆబ్సెంట్ టు స్కూల్ ఆన్ మండే, ఆన్ సాటర్డే, ఆన్ సమ్ వీక్ డేస్. బిఫోర్ వీక్ డేస్ వి యూజ్ దిస్ ఆన్. అదే వర్బ్స్ తీసుకుంటే కామెంట్ ఆన్, డిపెండ్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్, ఓకే, ఫీడ్ ఆన్, స్పెండ్ ఆన్, బేస్డ్ ఆన్, కంగ్రాచులేట్ ఆన్, కీన్ ఆన్. ఈ విధంగా మనకు దేర్ ఆర్ పర్టికులర్ వర్బ్స్ దట్ ఫాలో దిస్ ప్రిపోజిషన్ ఆన్. నెక్స్ట్ బై అంటే చేత అంటే ఇవి వచ్చేసి మనం ప్రయాణం గురించి చెప్పేటప్పుడు, అంటే మనం దేని చేత అంటే దేనిలో మనం ప్రయాణం చేసినాం అని చెప్పడానికి బై ట్రైన్, బై బస్, బై షిప్, బై బోట్, బై ఎయిర్, బై ట్యాక్సీ, బై బోట్. ఓకే, సో ఈ విధంగా మనము బై అంటే ఏ సాధనం ద్వారా మనం ప్రయాణించినాం అని చెప్పేదానికి. అదే ఎక్సెప్షన్ వచ్చేసి ఆన్ ఫుట్ అంటాం, అంతేగాని బై ఫుట్ అన్నాం. ఆన్ ఫుట్, ఆన్ హార్స్ గుర్రం మీద అని చెప్పడానికి. ట్రావెలింగ్ మీన్స్ గురించి చెప్పేటప్పుడు బై అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే వస్తువు గురించి కూడా చెప్తాం విత్ బై. ఆ డిఫరెన్సెస్ ఇన్ ద లేటర్ క్లాసెస్ విల్ డిస్కస్. నెక్స్ట్ వీ హ్యావ్ విత్ అంటే తో. సో విత్ అనేది మనం అగ్రీ విత్ సమ్వన్, అగ్రీ టు ఏ ప్రపోజల్, రెండు రకాలు అన్నమాట. అగ్రీ విత్ సమ్వన్, అగ్రీ టు ఏ ప్రపోజల్. అగ్రీ విత్ సమ్వన్ మీన్స్ ఐ అగ్రీ విత్ హర్, I agree with her opinion. Okay, we agree to HM sir's proposal, his proposal. So agree to, okay, to అనమాట. అగ్రీ విత్ ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ప్లీజ్ తీసుకుంటే ప్లీజ్డ్ విత్, ఆర్గ్యూ విత్, క్వారల్ విత్. సో మనకు ఈ వర్బ్స్ కనుక కనిపిస్తే మనం విత్ అనేది యాడ్ చేయాలి. ప్లీజ్డ్ విత్, ఆర్గ్యూ విత్, క్వారల్ విత్. నెక్స్ట్ టు తీసుకుంటే కీ లేదా కు అనే మీనింగ్ వస్తుంది అనమాట తెలుగులో. అంటే ఒక ప్రాంతానికి వెళ్ళటం అని చెప్పడానికి మనం కీ ఉపయోగిస్తున్నాం. ఐ గో టు కడప, కడపకు అనేప్పుడు గో టు కడప. కమ్ టు హోమ్, ఇంటికి వస్తున్నా, ఐ ఆమ్ కమింగ్ టు, ఐ కమ్ టు హోమ్. ఓకే, ఐ వాక్ టు బస్ స్టాండ్ కు. ఓకే, సో కీ కు అనే మీనింగ్లలో టు అనేది యూజ్ చేస్తాం అనమాట. గో టు, కమ్ టు, వాక్ టు. ఇంకా రిమైనింగ్ వర్బ్స్ తీసుకుంటే రిప్లై టు, డెడికేటెడ్ టు, అడ్మిట్ టు, టాక్ టు, గ్రేట్ఫుల్ టు, లాయల్ టు, అడాప్ట్ టు, బిలాంగ్ టు, related to, inferior to, useful to. So ee vidhanga these are the main verbs that come before this preposition to. Next, since and for. Since, for. So for is a numeral, means period of time. This is the point of time, point. So here numeral number will get for, ante for 10 minutes or for 5 minutes or for 3 minutes or for 20 minutes or for 30 minutes, like that numeral one number we get for getting this for 2 hours, for 5 days, for 3 weeks, for 10 months, for 20 years. సో ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు అది అవర్స్గా, అది మినిట్స్ కావచ్చు, అవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, వీక్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. ఇన్ని రోజులు అంటే ఒక నంబర్ చెప్పే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. దాని ముందు మనం ఫర్ అనేది యూజ్ చేస్తాం. అదే సిన్స్ అనేది తీసుకుంటే ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్ మేబీ డేట్ కానీ, డే కానీ, లేకపోతే ఇయర్ కానీ, నెలలు కానీ, వారాలు కానీ చెప్పినప్పుడు మనం సిన్స్ అనేది, అంటే ఇక్కడ న్యూమరల్ నెంబర్ ఏం రాదనమాట, ఒక పీరియడ్ అనేది ఏం రాదనమాట.
పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ టైం అని వస్తుంది. సిన్స్ మండే అంటే మండే నుండి, అంతేగాని ఎన్ని మండేలు అని చెప్పలేదు. అక్కడైతే 3 మండేస్ ఆ విధంగా న్యూమరల్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎటువంటి న్యూమరల్ రాదనమాట సిన్స్ తర్వాత. సిన్స్ మండే, సిన్స్ జనవరి, ఓకే, దీస్ ఆల్ ఆర్ పర్టికులర్ నేమ్స్ అనమాట, ప్రాపర్ నౌన్స్ లైక్ దట్. సిన్స్ 2019, సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి, సిన్స్ నైట్, సిన్స్ సమ్మర్, సిన్స్ 2 o'clock, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ హిస్ బర్త్ అంటే అతను పుట్టినప్పటి నుండి, సిన్స్ హర్ అరైవల్ ఆమె వచ్చినప్పటి నుండి, సిన్స్ క్రిస్మస్ నుంచి, సిన్స్ లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ పోయిన వారం నుండి, పోయిన నెల నుండి, పోయిన సంవత్సరం నుండి. ఈ విధంగా మోస్ట్లీ వి యూజ్ దిస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లలో వి యూజ్ దిస్ ఫర్ ఆర్ సిన్స్. ఓకే, దిస్ యూ కీప్ ఇన్ మైండ్. ఫర్ వచ్చేసి ఫర్ న్యూమరల్ నెంబర్, ఫర్ తర్వాత న్యూమరల్ ఏది 2 3 4 5 6 7 some number will be there, and after that it may be there minutes or hours or days or weeks or months or years, it will be there. That is for. And since వచ్చిందంటే ఎగ్జాక్ట్ మా పర్టికులర్ నేమ్, వీక్స్ నేమ్ కానీ, మంత్స్ నేమ్స్ కానీ, ఇయర్స్ నేమ్, ఇయర్స్ కానీ, సో పర్టికులర్గా ఇది ఉంటుంది అనమాట. సో దిస్ ద పాయింట్ ఆఫ్ టైం రెఫర్ చేస్తే అది ఫర్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి, అంటే సమయం, అంటే ఒక సమయం నుంచి ఇంకొక సమయం వరకు. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, ఫ్రమ్ మార్నింగ్ హీ ఈజ్ వెయిటింగ్. ఫ్రమ్ మార్నింగ్ ప్రాంతం, ఒక ప్రాంతం నుంచి. ఫ్రమ్ కడప, దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కడప. సో ఇక్కడ మనము కొన్ని వర్బ్స్ తీసుకుంటే సఫర్ ఫ్రమ్ హెడేక్, ప్రివెంట్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, డిబార్ ఫ్రమ్. సో ఈ విధంగా మనకు వర్బ్స్ ఎస్పెషల్లీ 10th క్లాస్ ఎగ్జామ్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మనకు ప్రిపోజిషన్స్ దట్ ఫాలోడ్ బై సర్టెన్ వర్బ్స్ అని మనకు హెడ్డింగ్ ఉంది. సో దట్ టేబుల్ ఆల్సో విల్ డిస్కస్ వన్ డే. బట్ from 10th class syllabus, if you prepare, that's more than enough, I think, for any competitive exams like TET, DSC or any other competitive exams. So these are some of the prepositions, 8 prepositions we have discussed, and remaining prepositions we'll discuss in the coming class. I think you have got some knowledge of these prepositions, and if this video is really helpful for you, please don't forget to give a like and share to your near and dear ones. Please promote Baluji English. Thank you for your attentive listening. Please don't skip, and please keep on watching all my upcoming videos, and already I made some videos for you. Please watch, and if it is good, if it is possible, make note of that and get ready for your exam. Thank you and all the best.